ఉద్యమ సమయంలో ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కూడా హార్నిషలు కష్టపడినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారికి సాంస్కృతిక విభాగంలో వారికి ఒక ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చిన ఉద్యోగాలు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకెళ్లారు. వారికి జీతాలు రాక చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని చెప్పి ఒక సాంస్కృతిక కళాకారులు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు రాజేష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసు. చెప్పండి, ఎట్లా ఉంది సాంస్కృతిక విభాగం సంబంధించి? మీకు జీతాలు సరైన సమయాలు వస్తున్నాయా? మరి సాంస్కృతిక విభాగం ఎట్లా ముందుకెళ్తుందని చెప్పవచ్చు? సాంస్కృతిక సారథి గత ప్రభుత్వము ఉద్యమకారులను ఉద్యమ కళాకారులను గుర్తించి ఇవ్వడం జరిగింది. కానీ దీనికి అతి లేదు, గతి లేదు, జీవం లేదు, జీవో లేదు. 9 ఏళ్ల నుంచి 24,500 రూపాయలు మాత్రమే. 24,500 రూపాయలు ఈ 9 ఏళ్ల వరకు తీసుకున్నాం. మాకు పిఆర్సీ అన్నారు, మీకు పికర్ తీసుకొని బతుకురు అన్నారు, పిడుగులు పడే వార్త మీద వేసినట్టు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు 4 నెలలు అవుతుంది. గత ప్రభుత్వంలో 3 నెలలు, ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వము, ఇంకా ఈ ప్రభుత్వం మాకేం చెప్పలేదు, ఏం చేయలేదు. మా అది అయోమయ పరిస్థితిలో మేమున్నది తెలంగాణ సాంస్కృతిక సారథి. దీని పట్ల ఇక ప్రభుత్వం ఏం చెప్తుందో కూడా మాకు తెలియదు. మమ్మల్ని ఖచ్చితంగా ఉద్యమకారులను ఉద్యోగాలను కొనసాగిస్తారని ఆశిస్తూ ఆయన గురించి కూడా మేము పాటలు పాడుతున్నాం. ఇప్పుడు సారథి, ఈ వారధి ఎవరికైనా మేము వారధిలాగా పనిచేయడానికే ఉన్నాం. ఆయన గురించి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీల పట్ల, రెండవది సంక్షేమ పథకాల పట్ల, ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం. వాళ్ళే వాడతారు, మాహే వాడతారు అనేది సారథిది ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా మా పాట ఉంటుంది. అదేవిధంగా మా పాట ఉన్నది. ఇప్పుడు ఎట్లున్నది అంటే పాట వేసుకో, దప్పేసుకో, కోరస్ వేసుకోరు కదా. అర తెలంగాణ మన రైతు బిడ్డరా, రాష్ట్ర ప్రజలకు దేవుడయ్యరా, తూర్పు దిక్కున పొద్దు పొడిసెరా, నెమలి కోకిలలు నాట్యమాడెరా. అర తెలంగాణ మన ముద్దు బిడ్డరా, కోట్ల ప్రజలకు దేవుడయ్యరా, తూర్పు దిక్కున పొద్దు పొడిసెరా, నెమలి కోకిలలు నాట్యమాడెరా. బల 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 హా. రేవంతన్న విజయకేతనము రెపరెపలాడిందో నాయన, రేవంతన్న విజయకేతనము రెపరెపలాడిందో. పేదల సీకటి బతుకుల నిండా పండుగ తెస్తుండో నాయన, పేదల సీకటి బతుకుల నిండా పండుగ తెస్తుండో నాయన. అన్నలారవో అక్కల్లారా, కూలి సెల్లెలారో నాయన, కూలి సెల్లెలారో నాయన, కూలి సెల్లెలారో. అన్నలారవో అక్కల్లారా, కూలి సెల్లెలారో నాయన, కూలి సెల్లెలారో నాయన, కూలి సెల్లెలారో నాయన. రేవంతన్న పథకాలన్నీ ప్రజలకు తెస్తుండో నాయన, ప్రజలకు తెస్తుండో నాయన. 6 గ్యారంటీలు అంటూ అందరికిస్తుండో నాయన, అందరికిస్తుండో నాయన, అందరికిస్తుండో నాయన. ఓకే, అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రజల ముందు ఎవి కానీ ఉంటాయి అనేది చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారిని మీరు కలిసే అవకాశం ఉందా భవిష్యత్తులో? తప్పకుండా ఉంది. ఆయన ప్రజా దర్బారు, ప్రజావాణి పెట్టి అందరినీ కలుస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసన నిలబడ్డటువంటి వాళ్ళం మేము, కళాకారులం, ఉద్యమకారులం. జైల్లో గోడలు తిని, చీపక్కుడు తిని అందరం వచ్చిన వాళ్ళం. ఖచ్చితంగా మమ్మల్ని గుర్తిస్తాడు. మాకు గత ప్రభుత్వం కంటే మంచి జీతమే ఇస్తాడు, మమ్మల్ని అందరిని ఆదరిస్తాడు, మమ్మల్ని అందరు చేరదీస్తాడనే మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము అందరం కూడా ఆయన కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా కలుస్తాం. అంటే రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏం కోరుకుంటారు? సాంస్కృతిక విభాగం పక్షాన ఈ సాంస్కృతిక వారధిగా అంటే మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెప్తున్నాం కాబట్టి మేము ఇంతకుముందు కూడా కాంగ్రెస్ చేసినాము, ఏ పార్టీ అన్ని పార్టీలకు చేసినాము కాబట్టి మన సమాచార శాఖ నుంచి మేము కళాకారులుగా రిక్రూట్మెంట్ అయినాము. మాకు జీతాలు కూడా ఇచ్చేసారు, గుర్తుపట్టారు. కాబట్టి ఒక టైం మా ఉద్యోగాలు మేము దీని మీద ఆధారపడి బతున్నాం కాబట్టి మా ఉద్యోగాలను మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా దీని మీద బలైపోతున్నాం. కాబట్టి దయచేసి కళాకారులను, కవులను, విలేకరులను మాకు ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేసి మాకు సరైన టైంకు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ఉద్యోగ భద్రత లేదని చెప్పి కళాకారులు వాపోతున్నారు. ఆ విషయంలో మీరు ఒక కళాకారునిగా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలను గ్రామాన ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడే కాదు, గతంలో నుంచి జన్మభూమి కానీ, అక్కడ తర్వాత గ్రామ సభలు కానీ, గ్రామజ్యోతి కానీ, అట్లాంటి ఏ ప్రోగ్రాం వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తూ వచ్చినాం.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులను గుర్తించి వాళ్ళకు ఒక ఉద్యోగ కల్పన చేశారు. కానీ ఇప్పుడు ఏమైందంటే పేరుకు మాత్రం ఉద్యోగం లాగా అయింది. కానీ ముందు ఇంకా మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతోనే ఉంటున్నాం. ఆ రోజులు చూస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి మీరు అంటే ప్రభుత్వాన్ని మీ ద్వారా ఏం కోరుకుంటున్నారు? గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలే కాకుండా పరిసరాలు పరిశుభ్రత ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం పట్ల కూడా అవగాహన చేసినాం. కరోనా టైంలో కూడా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు చైతన్యవంతం చేసినాము. అదేవిధంగా ఏ ప్రభుత్వం అన్నా కూడా ప్రజలను అవగాహన చేయడానికి మేమంత సిద్ధంగా ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగ అవకాశం పెట్టింది కాబట్టి చేసుకుంటున్నాం. 24,000 జీతం ఇస్తుంది. కానీ మాకు చనిపోతే కూడా ₹1 ఆర్థిక సాయం అందడం లేదు. గవే జీతంతో కనీసం బ్యాంకులో లోన్ కూడా రూపాయి ఇవ్వడం లేదు. పేరుకే ఉద్యోగం పేరుగా నిలిచినాం. 9 ఏళ్ళు కష్టపడి చేసినాం కూడా మళ్ళీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కళాకారులను ఆదుకుంటుందని ఆశిస్తూ మరి సరైన సమయంలో జీతాలు వేసి మా కళాకారుల పట్ల కొంత శ్రద్ధ చూపాలి. మా కళాకారులను కడుపు కొట్టద్దు, కడుపు నింపేటట్టు విధంగా ఉండాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో మేము ముందుంటామని తెలియజేస్తూ మాకు ఆ కళాకారుల పట్ల చేయూతనివ్వాలని కోరుతున్నాం. అదే కాకుండా గతంలో ఉద్యోగం రాని కళాకారులు చాలామంది ఉన్నారు. వారి పక్షాన మీరు అంటే ఇప్పుడు కొత్తగా కొలువుదిన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఏం విజ్ఞప్తి చేస్తారు? వారి పక్షాన మీరు ఉంటారా? తప్పకుండా ఉంటాం. వాళ్ళు మా మిత్రులే కదా. మాకు వీళ్ళు ఈ గత ప్రభుత్వం 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళు కూడా 550 మంది కాదు 5,000 మందికి ఇచ్చినా కానీ సంతోషమే. ఎందుకంటే తప్పకుండా ఇస్తారు కూడా. అలా అటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యమకారులను ఎక్కువ చేరదీసి వాళ్ళకి ఏం కావాలనో ఆసరా అవసరాలు ఇవన్నీ అడుగుతారు. గత ప్రభుత్వం చేసిన మాదిరిగానే ఈ ప్రభుత్వం చేస్తే ఈ ఉద్యోగాలు కూడా మేము అసలు బతకలేని పరిస్థితి ఉంటుంది. జీవం లేదా జీవో లేదు, గతి లేదు అతి లేదు. ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు. అందుకే వాళ్ళ పాటలు కూడా మేము తయారు చేస్తూ వాళ్ళు ఎలక్షన్ల నినాదంలో ఒక మార్పుతోటి అనేది వచ్చారు. దానిపైన కూడా 6 గ్యారంటీల పైన కూడా మేము పాటలు రాయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇస్తే పల్లెనో వెళ్ళి మళ్ళీ గజ్జగట్టి గంతులేసి ఇవే పాడతాం వాళ్ళ కోసం. అది ఎట్లుంటుందంటే, ఇది కదా మార్పు, ఇదే కదా ప్రజల తీర్పు, ఇదే కదా అమరవీరులు ఆశించిన తెలంగాణము, ఇదే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన. ఇదే కదా మార్పు, ఇదే కదా మార్పు, ఇదే కదా ప్రజలు కోరుకున్న తీర్పు, ఇదే కదా ప్రజలు కోరుకున్న తీర్పు, ఇదే కదా కోరుకున్న మార్పు, ఇదే కదా కోరుకున్న మార్పు, ఇదే కదా ప్రజలిచ్చిన తీర్పు, ఇదే కదా ప్రజలిచ్చిన తీర్పు. ఇలా ఈ పాటలతో ఖచ్చితంగా మేము వీళ్ళు అవకాశం ఇస్తే మా కాడ ఆదేశాలు ఇస్తే ముందుకెళ్తాం ఈ పాటలతో. అంటే గతంలో చాలని జీతాలతో మాకు ఉద్యోగ భద్రత లేకున్నా కూడా మా కళాకారులకు ఉద్యమంలో సహచర ఉద్యమకారులతో పాటు మేము పనిచేసి మా ఉద్యోగాలు సంపాదించుకున్నాం తప్ప మాకు భద్రత లేదు, కనీస జీతాలు కూడా మాకు సరైన సమయంలో రావడం లేదు అని చెప్పి ఆవేదనతో సిద్దిపేట కళాకారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.